నేను కందిమల శిశుపాలరెడ్డి పెద్దగాబాద్ గ్రామం చిట్యాల మండలం అలాంటున్నాను. నేను గత దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చేస్తున్నాను. మా చిన్న ఆయనతోటే ఆయన అడుగుజాడలు నడిచాను. నేను కూడా చిన్నప్పటి నుంచి వాల్ రైటింగ్తో సహా రాసుకుంటూ ఇట్నే కంటిన్యూ అయినా. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తర్వాత ఐటీఐ చేసిన తర్వాత బయటికి పోయిన తర్వాత మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేయను. అందరు యువకులందరూ పోటీ చేయని వస్తే ఆ రోజు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు పైసల వ్యక్తులే నా మీద గెలవబడ్డారు. అప్పటి నుంచి నేను జడ్జిగా ఊరిలో ఉండి ఇక అట్నే కంటిన్యూగా నేను మంచిగా ఊరంతా ఒకటి చేసి అత్యధిక గెలిచే టైంలో బీసీ రిజర్వేషన్ అయింది సర్పంచ్. అప్పుడు నా ఎమ్మటి ఉండేటువంటి నా మిత్రుడు ధనంజయని సర్పంచ్గా ఓమిష్ మా ఊరి టైంలో ఓమిష్ వచ్చి మా ఊరిలో ప్రచారం చేసిన 350 ఓట్ల మేరతో ఆయన గెలిపింది. ఆ తర్వాత మళ్ళా కష్టపడి అన్ని చేసిన తర్వాత మా లేడీ రిజర్వేషన్ అయింది. నేను మంచిగా వేరే అన్ని రిజర్వేషన్లు వచ్చినాయి. ఒక సర్పంచ్ రిజర్వేషన్ కూడా లేడీ రిజర్వేషన్ అయింది. అప్పుడు మా మేడలు నిలబడ్డా 10 మెజార్టీ అంటే 800 మెజార్టీ 850 మెజార్టీ ఆ రోజు గెలవడ్డాం. ఇక అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ స్కూళ్ళు గుడి దేవాలయం చూసినాం. ఆ దేవాలయాలు కూడా మేమున్నప్పుడే మా శివాలయం అయినా కానీ మా గుట్ట మీద తిరుమల టెంపుల్ అయితే కానీ అవన్నీ కూడా పైకి నీళ్ళు ఎక్కియటం, రోడ్ చేయటం, అక్కడి నుంచి హైవే మీదకి వెళ్ళి లోపలికి రోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కొత్తల గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న భూములు ప్రైవేట్ ల్యాండ్లో కూడా కొట్లాడి బెదిరించి బదలాడుకుంటూ అందరినీ సమూహం చేసి ఆ హైవే మీదకి వెళ్ళి మా ఊళ్ళో వరకు దారి చేయడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు కూడా అప్పుడు మా మేడం సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ ఉండే ఆ రోజుల్లో సర్పంచులకు 50%లో కాంట్రిబ్యూషన్ రైస్ ఉండే 8 రూపాయల బియ్యం కాంట్రిబ్యూషన్ ఉంటే నేను పోయి కలెక్టర్ గారికి మా మేడం పోయి లెటర్ ఇచ్చాను ఇద్దరం కలిసి. అరే సర్పంచులకు 50% గ్రాంట్ ఉంది సార్, సీసీ రోడ్డు మాకు అంటే మాకు దాతలు ఉన్నారని గట్టిగా చెప్తే ఏమంటే అడుగుతూనే లేదని చెప్పి ఆ రోజుల్లో మాకు 26 లక్షల రూపాయలు ఇచ్చాం. 26 లక్షలు నెట్టు మేము పెట్టాలి, 26 లక్షల రూపాయలు బియ్యం మొత్తం దాదాపు 50 లక్షలు అనుకోండి. 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఆ రోజుల్లో మా మేడం టైంలో దాదాపు 6 కిలోమీటర్ల దూరం వేసినాం. మొత్తం గల్లీ ఎక్కడైతే ఫస్ట్ ఎందుకునేదంటే ఫస్ట్ ఎక్కడైతే బురద ఉందో ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో అవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రిజర్వేషన్ వేరే రిజర్వేషన్ వచ్చింది. అది మళ్ళీ బీసీకి పోయింది. మళ్ళీ అప్పుడు నేను కష్టపడ్డాం కదా అని చెప్పి తర్వాత జనరల్ నాకు వచ్చింది. నేను సర్పంచ్ అంటే నాకేదో పోస్ట్ వస్తుంది అనుకున్నా. నాకు ఎప్పుడు రిజర్వేషన్ అడ్డొచ్చింది. మరి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నేను మండలంలో వాస్తవంగా అందరిలో నన్నే సీనియర్ అనుకొని ఎప్పుడు కూడా అందరూ నన్నే అంటుండే. ఇప్పుడు కూడా ఈరోజు కూడా చాలామంది అందరూ అంటారు కానీ తీరే టైంకు నాకు చిట్యాల మండలం మార్కెట్ రాలేదు ఇప్పటివరకు కూడా. ఎందుకు రాలేదంటే మాది భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉండే మార్కెట్ చౌటుపల్లికి ఉండే. దాని వంక పెట్టుకొని కూడా కొంతమంది లీడర్లు నాకు రాకుండా చేసి అది కూడా సరే నాకు ఏది రాకుండా నేను అట్లే మా కార్యకర్తను కాపాడుకుంటూ ఎప్పుడైతే తెలుగుదేశం నేను ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నా. నేను ఒక కాంగ్రెస్ పార్టీ చిరుమతిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ మాకు తర్వాత ఎప్పుడు లేదు. నేను దాదాపు 30 సంవత్సరాలు ఒకటే 5 ఏళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా నేను భూములు మన ఆరుగూడెం పెదకాపర్తి ఆరుగూడెంలో ప్లాట్లు పంచిన. ఆరుగూడెం పెదకాపర్తిలో దాదాపుగా 400 ప్లాట్లు మళ్ళీ 600గా చేసి మళ్ళీ 600 ప్లాట్లు పంచి అవన్నీ చేసినాం. ఆ విధంగా ఆరుగూడెం పెదకాపర్తి వచ్చింది కాబట్టి ఆరుగూడెంలో కావాలని చెప్పి నేను ఆర్టీఓ గారితో కొట్లాడి 400 ప్లాట్లు అంటే 200 ప్లాట్లు ఇచ్చిన గవర్నమెంట్ భూమిని వాళ్ళందరూ కావాలంటారు కాబట్టి 400 ప్లాట్లు చేసి అందరికీ పంచడం జరిగింది. ఆ టైంలో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను దాదాపుగా ఎంతమంది అడిగితే అంతమందికి ఇండ్లు ఏ పార్టీ అయినా కానీ అసలు అడిగి లెక్కే లేకుండా వచ్చినాయి అనుకుంటా. ఒకసారి జానారెడ్డి గారు నేను రెండోసారి పోతే కూడా ఏమైనా ఎప్పుడు ఇండ్లు ఎంత ఆశ ఉందేమో నీకు మొత్తం మీ ఊరికే వెళ్దామంటే అడుగుతోలేదని చెప్పి మాకు ఎప్పటికైనా నాకు చాలామంది నేను దాదాపు 200-300 ఇండ్లు ఇచ్చిండొచ్చు. నేను దాదాపు ఎక్కువనే ఇచ్చిండొచ్చు. కొంతమంది కట్టుకోరు, కొంతమంది కట్టుకోలేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల అవన్నీ చేసినాం. తర్వాత వస్తే మా మేడం సర్పంచ్ అయినప్పుడు కూడా స్కూల్ లేకుంటే ప్రైమరీ స్కూల్కి అన్నీ ఒకసారి నేను ప్రైమరీ స్కూల్ పోయిన ఒకటినే అట్లా అంత బాతుల వాసన అంత కౌసు వాసన వస్తుంది. దానికి వెంటిలేటర్లు ఆ స్కూల్ అప్పుడున్నటువంటి స్కూల్ బిల్డింగ్లకు వెంటిలేటర్లు లేకుండా నేను అప్పటికప్పుడు 12 వెంటిలేటర్లు పెట్టించి స్మెల్ రాకుండా చేసి వాటికి ఒక దాత ద్వారా స్కూల్కి కలర్స్ వేయించి ఆ హెడ్ మాస్టర్ అప్పుడు చనిపోయిన ఆయన భూగారం సార్ అంటే సార్ నేను ఇప్పుడు కలర్స్ వేపిస్తున్నా, నేను మళ్ళీ ఎప్పుడు ఎట్లా ఉందో మీరు పోయి ట్రాన్స్ఫర్ అయినాక అట్లే ఉండాలంటే అట్లా మెయింటైన్ చేసాను.
అట్లా చేసినాం. మళ్ళీ నేను సర్పంచ్ వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పటికి ఈ ప్రైమరీ స్కూల్లో 12 మంది ఉండే, దాంట్లో 9 మంది కూడా వచ్చి నేను పోయినాడు. ఇట్లా కాదని చెప్పి నేను మా దగ్గర ఉండే చుట్టుపక్కల ఇండస్ట్రీ దగ్గర పోయి, సరే కొంతమంది అడుక్కుంటారు, నేను ఆ పైసల్ని అడుక్కోకుండా కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్లు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి చేసిన తర్వాత అది 70, 80, 90 దాకా వచ్చి ఇప్పుడు 100 దాకా నడుస్తున్నట్టు. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా బెంచీలు కుర్చీలు అన్నీ వేపించి ప్రతి ఇంటికి నేను మా హెడ్ మాస్టర్, మా క్లాస్మేట్ లాస్ట్ హై స్కూల్లో కూడా మా చంద్రమోహన్ సార్ మా క్లాస్మేట్ ఉండే హెడ్ మాస్టర్, ఆయన వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్స్ ద్వారా కొన్ని బెంచీలు అంటే ఇట్లా బయట ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లుంటే అటువంటి బెంచీలు మా దాత ఉండే శ్రవణ, మా చిట్టా షౌకారి, వాళ్ళ ఫాదర్ వచ్చిపోతే వాళ్ళ ఫాదర్ పేరు ఇచ్చింది. అవన్నింటికి పాత కొని వాటి వెల్డింగ్ వేయించి కలర్స్ వేసి మేమే వాటిని రాపించి వాళ్ళ 15 ఆగస్టు 26 జనవరి పిలిపించి వారికి సన్మానం చేసి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంటే నేను పిలిచి ఇటువంటి ఇన్ని డబ్బుల కోసం ఇంత పెద్ద సన్మానం చేసినందుకు వాళ్ళు సంతోషపడ్డాడు. నేను కూడా ఎట్లా చేసినాం, హాస్టల్లో కూడా నేను సర్పంచ్ అయ్యేంత వరకు హాస్టల్లో క్రమశిక్షణ ఉండేది. నేను కూడా ప్రతిదాన్ని పట్టించుకునేది, అంతా నా సొంతం అనుకునేది. అంటే హాస్టల్ కూడా మా నాయన కట్టించింది కాబట్టి, అంటే ప్రైవేట్ హాస్టల్తో మీకు తెలుసో తెలియదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భువనగిరి డివిజన్లో ఫస్ట్ హాస్టల్ మాదే, పెదకాపర్తి హాస్టల్. అయితే అది ఎట్లా అంటే ప్రైవేట్ హాస్టల్గా మేము ఫస్ట్ మా పాతింట్లో ప్రైవేట్ హాస్టల్గా నెలకొల్పి దాంట్లో మా చిన్న అప్పుడు అట్లా స్కీమ్ ఉండే, మా చిన్న ఏదైనా మా ఊరికే రావాలి, ఏ స్కీమ్ ఉన్నా మా ఊరికే రావాలని చెప్పి హాస్టల్ బిల్డింగ్ చేయడం జరిగింది. తర్వాత దాని హాస్టల్ బిల్డింగ్ కొన్ని సంవత్సరాలు తయారు చేసిన తర్వాత ఇది గవర్నమెంట్గా అప్రూవల్ అయ్యింది. తర్వాత నేను సర్పంచ్ వచ్చినాక వాళ్ళ హాస్టల్ బిల్డింగ్ అన్నీ ఎత్తేస్తుంది దాదాపు స్ట్రెంత్ లేక. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఉరుమట్ల సుగంధ రెడ్డి నేను పోటీ పడిన హాస్టల్ తీసుకుపోదాన్ని ఉరుమట్ల సార్ ప్రయత్నం చేసిండో ఏం తెలియదు, నాకెవరో వార్డెన్ ద్వారా తెలిస్తే నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి ఇద్దరం కలిసి ఆయన బొనీకి పోతున్నాం, మేము కబడ్డీ పోటీలకి ఏదో పోతున్నాం. అప్పుడు నాకు ఆ విషయం తెలియక నేను చక్కగా నలభై తీసుకుపోయి ఆ బిల్డింగ్ పోకుండా అప్పుడు బిల్డింగ్ నాకు కావాలని చెప్పి ఆ రోజు బిల్డింగ్ పైసలు అమౌంట్ తీసుకుంటే ఆ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది కానీ అది స్థలం వేయకుంటే మా ఊరిలో పద్మశాల దగ్గర దండం పెట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే ఒక 10 గుంటల స్కూల్కి అటాచ్ ఉండాలి, దూరం ఉంటే మళ్ళీ పిల్లలంతా ఖరాబ్ అవుతారని చెప్పి స్కూల్కి అనుబంధంగా ఉండాలని చెప్పి ఆ స్కూల్ పక్క పంటే ఒక 10 గుంటల రూపాయలు 10 గుంటలు తీసుకొని ఆ రోజుల పద్మశాలి పెద్ద మనిషి మీ నాయన పేరు రాపిస్తుంది అంటే మా మీద ఉన్న గౌరవంతో ఆ 10 గుంటలు ఏం జరిగింది, దాంట్లో బిల్డింగ్ కట్టాం, కాంపౌండ్ వాళ్ళు కట్టాం. నేను సర్పంచ్ ఉన్నంత వరకు దాన్ని కూడా మంచిగా రోజు నేను కొద్ది రోజుల వరకు ఆ పిల్లల్ని తీసుకొని వాకింగ్ పోయేది, అట్లా క్రమశిక్షణ చేసేది. కానీ ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది, హాస్టల్ వాడడం కూడా మనం ఉన్న రోజులు గద్దాయించడం అంటే ఉండాలి, వాచ్మెన్ ఉండాలి. నైట్ ఎంతోమంది కూరలు పిల్లలు వస్తారు, వాళ్ళని తల్లిదండ్రులు ఏదో నమ్మకం మీద మన స్కూల్లో వదిలిపెట్టిపోతారు, వాళ్ళని ఏదో అలవాట్లు కాకుండా ఉండాలని చెప్పి కూడా ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ దానికి ఇప్పుడు మనం చెప్పేటట్లేదు, మన అధికారం లేదు, దాంతో మనం పట్టించుకోలేదు. తర్వాత నేను ఇప్పటివరకు అయితే తర్వాత నేను ఇంతకన్నా ముందు గతంలో కూడా వాటర్ షెడ్ ప్రోగ్రామ్ వచ్చినా గవర్నమెంట్ లేకున్నా మరి వాళ్ళకి ఎవరు చెప్పారు అప్పుడు ఆ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ శిశుపాలరెడ్డి ఊళ్ళో చేస్తారు చెప్పి నాయకు వస్తే నేను దానికి వాటర్ షెడ్ ప్రోగ్రాంలో మాకు ఆ రోజుల్లో కూడా మండల్ ప్యాయింట్ మా ఊరు అతను ఉన్నా కానీ నాకు ప్రెసిడెంట్ ఇస్తే నేను అన్ని గ్రామాలలో ఈ మా పెదకాపల్లి గ్రామంలో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మా ఊరికి అన్నా హజారే వాటర్ షెడ్ స్కీమ్ సృష్టికర్త ఎవరైతే అప్పుడు ఉండో ఆయన రాజస్థాన్ అతను ప్లస్ అన్నా హజారే మా ఊరికి 3 సార్లు రావడం జరిగింది. అంటే మా ఊరిలోనే కుంటలు ఎక్కువేసి కుంటలు అంటే చెక్ డ్యామ్లు కుంటలు దాదాపు 10-20 కుంటలు వేసాం మేము. అంటే కుంటలు వేసినందుకు అన్నా హజారే గారు మన ఎవరైతే వాటర్ షెడ్ సృష్టికర్త రాజస్థాన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగా అప్సెట్ చేసింది, నేను దాన్ని కూడా చేసినాం. అందుకే మమ్మల్ని గౌరవించింది ఇప్పటివరకు మాకు కూడా ఉన్నది. కానీ కొన్ని కారణాల వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము, మేము ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పి. అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పలేదంటే ఒక 2006 రాజశేఖర్ సార్ మా ఇంటికి వచ్చింది, సీఎం అవుతాడనగా ఒక 6 months బిఫోర్ వచ్చింది. మా లంచ్ ఇక్కడ జనంపల్లికి మా ఊళ్ళో జడ్పీ చైర్మన్ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు, ఐడమ్ వైఫ్ అండ్ హస్బెండ్ జిల్లా పరిషత్ చైర్మన్ మా రూమ్ నుంచి చనిపోతే వాళ్ళు ఇక్కడ పోతే భోజనానికి నేనే పిలిచిన 500-600 మంది ఆ రోజు కింద మీద వర్షం పడుతుంటే ఏర్పాటు చేసాం. తర్వాత ఆయన ఎమ్మటే వెల్లాంలోకి వచ్చిండు, వెల్లాంలోకి వస్తే మేడం తీసుకొని పోయి లెటర్ ఇచ్చింది, సార్ నాకు పిల్లలు కావాలంటే సార్ మీరు ఒక్కలా అడిగినందుకు కాదు అందరూ చేసే ఆ రోజు ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి నాకు అప్పయిపోయింది. తర్వాత అది సెక్రటరీ పోయి పాత బూజ్ అంతా తీసి తర్వాత నేను పోయి దాన్ని టెండర్ అయిపించాను. దానికోసం నేను 66 గ్రామాలు తిరిగి ఒక ఏఈ తోటి తిరిగి ఆ ఏఈని కోమటిరెడ్డి వెంకరెడ్డి
ఎప్పుడు చూసినా పిలాయిపల్లి అంటావు కదా, నీకు ఏ రవ్వ చెప్తాను. అయితే 66 గ్రామాలు తిరిగి దానికి ప్రతి ఊరు లిస్ట్ తీసుకొని ఆ దారి పండు ఎక్కడెక్కడైతే వేసి వస్తాయో దానికి దారులు వస్తాయో అవన్నీ తీసుకొని మేము అందరం దాన్ని టెండర్ 2 టెండర్ ఫస్ట్ టెండర్ సెకండ్ 2 వేయించాను. 2 టెండర్లు అదే 2 రీచ్లు 26 కిలోమీటర్ 26 కిలోమీటర్ల ఫస్ట్ టైంలో టెండర్ వేయించాను. టెండర్ వేపిస్తే నాకు అప్పుడు కోమటిరెడ్డి వర్సెస్ పురుషోత్తమ రెడ్డి ఫస్ట్ రీచ్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిండు. పురుషోత్తమ రెడ్డి ద్వారా ఇప్పుడున్న మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిండు. సెకండ్ రీచ్ నా సొంతంగా చేశాను. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏమో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు. నేను సొంతంగా చేసి సరే నేను 66 కిలోమీటర్ 14 మీటర్ల డెప్త్ షీట్ డ్రాక్ పెట్టిన ఎవరు వద్దన్నా కానీ ఆ రోజు కూడా చాలామంది భయపెట్టి వెళ్తాయి అంటే నేను కూడా మా భూమిలో లాస్ట్కి వస్తకల్లా మాది 15 ఎకరాలు ల్యాండ్ అనుకొని నేను సరే మేము పెద్దలం అయితే ఒకసారి కెనాల్ వస్తాయి అని చెప్పి లాస్ట్ మా సర్పంచ్గా మేము మేడం అయిపోయే టైం వరకల్లా మాత్రం నేను మా చెల్లెలకు నీళ్ళు తెచ్చినాం సరే అప్పటి నుంచి అది అయిపోయింది. తర్వాత మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో 3 రోజులుగా అన్నాడు, ఏమీ పని చేయలేదు, ఏమీ చేయలేదు. అది ఇంతవరకు గట్టిగా ఉంది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందో అట్లా ఉంది. మరి నిన్న కూడా నేను వేముల వీరేశం గారికి పోయి చెప్పిన, సార్ ఈ మార్చి ఏప్రిల్ వరకల్లా మొత్తం డాట్ వస్తుంది, మొత్తం గురేజీ వాళ్ళకు కూడా నీళ్ళ పరిస్థితి లేదు. మీరేమైనా డిసిషన్ తీసుకొని ఒక 6 కిలోమీటర్లు సుంకినపల్లికి వెళ్ళి ఇట్లా మనం చేయగలిగితే ఈ క్రాప్ మనం కాపాడుకోగలుగుతాం. ప్లస్ మంచినీళ్ళు కూడా మన గురేజీ వాళ్ళకు కూడా అందిస్తాం చెప్పినాం. ఇది జరిగిన. అయితే మీ గ్రామంలో మంచినీళ్ళు ప్రతి ఇంటికి అందుతున్నాయి. ఇప్పుడు మంచినీళ్ళు అంటే కృష్ణవాడ కాదు, ఇప్పుడు నేను సర్పంచ్ మా మేడం ఉన్న సర్పంచ్ అప్పుడే ప్రతి ఇంటికి ఉంటుంది. కొత్తగా పెట్టే స్కీమే కానీ ట్యాంక్ ద్వారా అందరికీ పైప్ లైన్ అందరికీ ఉంది. ఎవరికి ఏ ఊర్లో కాదు, ఈ ఊరు మా ఊరే గొప్ప కాదు, ఏ ఊర్లో అయినా ట్యాంక్కి వెళ్ళి అందరికీ ఉంది. కాకపోతే కృష్ణా వాటర్ సపరేట్గా అన్నీ నేను ఉన్నప్పుడు కరువే ఉంది. 14-18 మోటార్లు మా ఊరికి 6 కూడా బెరగాబలు కలిసి ఎంతో డ్రాట్ వచ్చింది. నేను హైయెస్ట్ జిల్లాలో 10 మోటార్లు రెంట్ తీసుకుని ఒక్కరి సర్పంచ్ని అందరు పరిశాన్ అయ్యేది. ఈ 10 మోటార్లు తీసుకొని ఏం చేస్తున్నామని 10 మోటార్లు లీజు తీసుకొని 3-4 కిలోమీటర్ల పైపులు కొనుక్కొచ్చి గుంజుకోపోతుంటే ఎవరు సహకరించక గవర్నమెంట్ మా కాక మేము సరే మేము ఒకరు చేసినాం, ఏదో సక్సెస్ చేసినాం. అప్పుడు వాటర్ సమస్య ఉండే, అదో తర్వాత కేసీఆర్ వచ్చిన కొన్ని వర్షాలు పడ్డాయి, తర్వాత సెట్ అయింది. కానీ ఈ భగీరథ నీళ్ళు ఇంతవరకు ఎవరికి రాలేదు. నాకు తెలిసి అయితే ఏ ఊరికి రాలేదు, ఈ ఊరికి రాలేదు. అదే పైపులు ఖరాబ్ చేసి ఇంకా రోడ్లు ఖరాబ్ చేసి అంతే, పైప్ లైన్ వేసారు, రోడ్లు ఖరాబ్ చేసారు అంతే. మీ గ్రామ పంచాయతీ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ నిర్మించారా, బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ నిర్మించారా? రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గాంధీ రాజు యాత్ర బస్సు యాత్ర చేసినప్పుడు నేను నా కారు వేసుకొని ఎప్పుడు దాని ఎమ్మటి తిరిగేది. మా ఊళ్ళో వాసన ఉండే, ఎప్పుడు ఎమ్మటి తిరిగి ఏడు పోతే ఆడికి ఒక లెటర్ ఇచ్చేది. మా వెంకటేశ్వర సార్ కూడా నవ్వుతుండే, ఏందా ఎప్పుడు లెటర్. అప్పుడు నాకు రాజీవ్ సద్భవన యాత్ర అప్పుడు నాకు ఇది బిల్డింగ్ ఇచ్చిండు. అది 6 లక్షలు వాస్తవంగా నేను ఎక్కడ లేనటువంటి ఊర్లో మా ఊర్లో ఉండని చెప్పి నేను ప్రైవేట్ వాళ్ళతో 6 లక్షలకే ఆయన ఏయిగా సరిపోతున్నాడు. లేకపోతే ఆయన మన రాజశేఖర్ సార్ నేను కోమటికి పోతే అన్న మనకు భోజనం పెట్టిన ఇతను అనగానే పిలిచి వెంబడి నాకు శాంక్షన్ ఇచ్చింది 20 లక్షల రూపాయల 10 లక్షల రూపాయల సీసీ రోడ్లు, ఒక బిల్డింగ్ 6 లక్షలు. వాస్తవంగా వాళ్ళ బిల్డింగ్ నేను 20 లక్షలు తీసుకుపోయినా ఇచ్చేటోడే. అయితే నేను డూప్లెక్స్ ఉండాలి, పైన కింద కమిటీ హాల్ ఉండాలి, కింద ఆఫీస్ ఉండాలి, పైన మీటింగ్ హాల్ ఉందని చెప్పి నేను బాత్రూమ్స్ అటాచ్ నేనున్నా లేకున్నా లేడీస్ రిజర్వేషన్ వచ్చిన 2 బాత్రూమ్లు అటాచ్ పెట్టి అన్నీ అవన్నీ చేసినాం. కానీ ఇంకా నేను అలా కూర్చోలేకపోయినా. తర్వాత వేరే వాళ్ళు వచ్చింది, మా మేడం కూర్చోలే, నేను చేసిన తర్వాత వచ్చి నేను కూర్చున్నా. మళ్ళీ తర్వాత నేను నెక్స్ట్ వచ్చాను అనుకోవాలి, అది జరిగింది. అయితే రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ మండల ప్రజలకు ఏం చెప్తారు సార్? మండలంలో ఇప్పుడైతే దాదాపుగా ఇప్పటికి చాలా మెరుగుంది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వర్షాలు లేక కొద్దిగా వెనుకబడి పడి, కానీ అన్నీ కూడా మామూలు జనం కూడా ఈరోజు అర్థం చేసుకోగలుగుతారు. అంటే జనం అంతా అనుకుంటారు, ఏం వ్యతిరేకత లేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్లోకి అయితే సర్పంచ్ ఇవన్నీ కూడా మేము వ్యవసాయం చేసుకుంటాం, అందులో ఎటువంటి డోకా లేదు. ఇప్పుడు కొద్దిగా కరువు వచ్చింది అంతేగాని కరువు ఈ జూన్ జూలై వరకల్లా ఈ ఎంపీ ఎలక్షన్ వరకల్లా సర్పంచ్ ఎలక్షన్ వరకు అంత సస్యామం అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామానికి ఏ విధంగా సహకరిస్తుంది సార్? అన్ని విధాలా సహకరిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం కొంత బడ్జెట్ వచ్చినట్టుంది, కొంత బడ్జెట్ ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మాకు ఇస్తారు, మా విలేజ్కి ఇస్తాడు. ఆయన కూడా సర్పంచులు పార్టీ అధ్యక్షులు టర్మ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ సర్పంచ్లకు ఇచ్చి కొబ్బరికాయ కొట్టించి వాళ్ళ టర్మ్ లోపల చేద్దామనే ఉద్దేశంతో ఆయన చేసిన తర్వాత ఇప్పుడు మాకు నెక్స్ట్ మా అందరికీ
ఇస్తాను, తలా 20 లక్షలు ఇస్తాడు. అంతకన్నా ముందు ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఊరికి 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇస్తే దానికి అటాచ్మెంట్ సరిపోకుండా జడ్పీ చైర్మన్ కూడా దానికి ఒకసారి అడిగితే ఎప్పుడో అంటే గవర్నమెంట్ రానప్పుడే ఒక 5-10 లక్షలు ఇస్తానండి మా ఊరికి, అంటే కొద్దిగా ఫ్రెండ్షిప్ తోటి. అవి కూడా ఇప్పుడు ఇస్తుండొచ్చు. మాకు ఊరికి ఒక 20-30 లక్షలు అప్పుడు ఇచ్చిన ఎంపీ గారు ఫండ్ అనుకోండి, జడ్పీ చైర్మన్ గారు 10 లక్షలు ఇస్తాడు అప్పుడు, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కాకముందు ఇస్తాను ఫండ్ ప్రామిస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇస్తుంది. ఇంకా మీ ఊళ్ళో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి, వాటి అభివృద్ధికి ఎట్లా కృషి చేస్తారు? అప్పుడు అదే రోడ్లు ఇక ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి రోడ్లు వెడల్పు చేయాల్సి వస్తుంది. ఇక సంఘాలు అంటే అన్ని సంఘాలకు మేమే డబ్బులు ఇప్పించిన, ఇక రాజగోపాల్ రెడ్డి సాబ్ ఎంపీ ఉన్నప్పుడు రజక సంఘం అయితేంది, ఆ సంఘాలు అయితే దాదాపుగా డ్రైవర్ల అసోసియేషన్ బిల్డింగ్లు అయితేంది అందరికీ మేము చేసినాం. దాదాపుగా